నమస్తే సార్. చెప్పండి. ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన లో స్థాయి వాళ్ళ నుంచి అందరికీ హెల్పింగ్ నేచర్ బాగా చేస్తుండే కదా, హాస్పిటల్ వైజ్ కానీ, ఈ పెన్షన్స్ కానీ, స్కూల్స్ కానీ అనుకుంటున్నా. నా ఒపీనియన్. ఇంకా ఎందుకు వస్తుంది అంటే ఏం నచ్చింది? అంటే లో కేటగిరీ వాళ్ళకి హెల్ప్ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే స్కూల్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ అవే ఇంపార్టెంట్ కదా. ఇంకా మనం రెగ్యులర్ వాడే ఇంట్లో వస్తువులు కానీ ఏమైనా కూడా ఇప్పుడు హై కేటగిరీ ఏంటంటే హై కేటగిరీ వాళ్ళకి హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి అనుకో, మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు. నిత్యావసర సరుకుల మీద రేట్లు పెంచేస్తారు, కరెంట్ పైన కూడా. అంటే ఒకటి ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది, కానీ కొన్ని ఈక్వల్గా నడవాలంటే ఏదో ఒక దాంట్లో అవకతవకలు అనేది కామన్ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా. మద్యపానం అనేది కూడా నిషేధం చేస్తున్నారు. నిషేధం కరెక్ట్, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఫండ్ వచ్చేది దానివల్ల. ఇక్కడని కాదు, ఎక్కడైనా ప్రభుత్వం ఇప్పుడు స్టాండర్డ్గా ఉంటుందంటే డిపెండ్స్ ఆన్ ద ఈ ఫండే. ఎందుకంటే అతి ఎక్కువ ఫండ్ వచ్చేది మద్యపానం మీద. మరి ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేది ఓపెన్ చేస్తారు. అంటే దానికి ఏంటంటే టైం పడుతుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం పోయి ఆ పోస్ట్లో కూర్చున్నా కూడా ఎట్ ఏ టైంలో చేయలేం. మనం అనుకుంటాం ఏంటంటే చెయ్యొచ్చు, మనం సీఎం అయినా కూడా మనం చేయలేం ఎట్ ఏ టైం. స్లోగా చేస్తారు. అమ్మా అంటే కొన్నిటికి కొన్ని కారణాలు అవి స్లోగా అర్థమవుతుంది, ఎట్ ఏ టైంలో మనం చెప్పలేము కూడా. సో అంటే ఓన్లీ సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ జగన్ గారే రావాలనుకుంటున్నారా? అంటే అట్లానే కాదమ్మా, ఏంటంటే లీస్ట్ ఉన్న వాళ్ళకి జరగాలి హెల్ప్ అనేది, లేని వాళ్ళకి జరగాలి, కానీ ఉన్న వాళ్ళకు జరిగినా జరగకపోయినా అనవసరం వాళ్ళకి. అవునా కదా? జాబ్స్ లేక యువత మొత్తం బయట రాష్ట్రాలకు వెళ్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే ఒకటి ఏంటంటే జాబ్ అనేది మన కేపబిలిటీ బట్టి వస్తుంది, మనం చేసిన ఎడ్యుకేషన్ బట్టి. జాబ్ అనేది చిన్నదైనా చేయొచ్చు, పెద్దదైనా చేయొచ్చు. ఏంటంటే మన ఫోకస్ మనకు పెద్ద జాబే కావాలంటే ఇంకా మనం ఏజ్ కూడా అయిపోతుంది మనకు జాబ్ వచ్చేటప్పటికి. మనం ఒకరి మీద డిపెండింగ్ కావాల్సిన అవసరం లేదు, జాబ్ ఏదో ఒకటి చేస్తూ పోవాలి ఖాళీగా ఉండకుండా. అంటే నా ఒపీనియన్. అంతేగాని నాకు ఇప్పుడు ఇదే జాబ్ కావాలంటే ఇంకా చేయలేము. ఇక ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నీ అంబిషన్ ఏదో ఉంటుంది, నువ్వు అదే రావాలంటే నువ్వు చేయగలుగుతావు. ఇది చేస్తూ మనం ప్రయత్నం చేయాలి. జగన్ వచ్చాక అసలు ఏం జరిగింది అంటే ఏం జరిగింది అంటలేమో. నేను అనేది ఏంటంటే ఈస్ట్లో ఉన్న వాళ్ళకి, అంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా హెల్పింగ్ జరిగిందని నా ఒపీనియన్. అంటే నేను అక్కడ వెళ్ళి చూడలేదు, కాకపోతే ఏంటంటే టీవీలో అవి ఇక్కడ చూస్తుంటాం కదా, దానివల్ల.